హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను చాలా కాదండి, కొంచెం అయితే బాగున్నాను. ఎందుకంటే మీకు వీడియోలో తెలుస్తుంది అనమాట. స్కూల్లో చిన్న గడ్డ అయితే జరిగిందనమాట. ఆ మొదలు అయితే వాడు పోగొట్టదు. ఇంకా వాడికి కోసం స్పెషల్ కూర అంటే పప్పు కూర చేస్తున్నాను. అదే ఈరోజు వాడికి స్పెషల్. కాదు కాదు కూర్చుంది కూర్చో పోయిరా ఏడ కూర్చో 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 మళ్ళీ కొరా ఇటు కూర్చో ఇటు కూర్చో ఆయన సాయంకాలం 9 అయిపోయింది వచ్చేలాగా రాత్రి అన్నయ్య పెట్టాను అనుకున్నా. అది పోయేసి అత్త ఎవరో ఒకరు ఉంటారు ఒక మంత్రం లెక్కే మోయ్ వన్నే అది పెట్టాను. గుమ్మంటే కదా బక్కల లేదు వీళ్ళు వచ్చేసినాక మళ్ళీ బక్కలు నేను పోయేప్పుడు బాగున్నారు. స్టేజ్ మీద ఎక్కి బాయ్ చెప్పట్లా మళ్ళీ పడిపోయినా. ఈ స్కూల్ వదిలి నాకు నువ్వు ఈ స్కూల్ వదల ముందే పడిపోయినావా? ఈ స్కూల్ ముందే అదే ఈ పక్కకు వస్తే మాత్రం నేను వదిలించేస్తానమ్మా. ఆ పక్క జరిపి నేను చెప్పలేను. పని చేస్తా ఏందో ఒక్కొక్క పని చేసుకొని వస్తా తలకాయలు ఎన్ని బాగున్నాడు రోజు అసలు అదే చెప్తానైనా భద్రమైనా భద్రం అని పిల్లకాయలు తరుకొని పరిగెత్తాను కూడా అదే రాత్రి ఇంకా నువ్వు 9 అయిపోయింది. నేనేం తినలా తెల్లా తిరిగి పోయేసి సిరాజ్ ఇక్కడ పోయి వేసుకోరమ్మందని అనుకున్నా. అత్తగారు పెట్టు నీ కారు కొంచెం దూరం పెట్టు. కావాలనే కూడా వస్తాను. పెగ్గంటే పెగ్గు కాదు మన పిల్లకాయలకి కాస్తాను అట్నే. అవి వేసుకోరమ్మా అటైనా ఊరు పడలేదాక మీరు కూడా అటైనా ఎత్తుకొచ్చేయండి అన్నాడు. ఒక రోజు అయ్యా అబ్బు కూడా పడుకుంటున్నాడు కదా అప్పుడు. దాటుకోపోయా దీని మీదనే పో దాటుకొని పో. ఇది కాలు చేయలేదు. చైతు గారు స్కూల్కి పోలేదన్నమాట ఈరోజు. ఎందుకంటే వీటికి నిన్న స్కూల్లో చూడండి ఎంత బాగా పడిపోయాడు. ఆడ ఒక పెద్ద చెట్టు ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఊడలు ఉంటాయి కదా మర్రి చెట్టుకి, ఆ ఊడలు పట్టుకొని ఊగుతూ ఉన్నారనమాట. ఊగేటప్పుడు ఏమయ్యాడంటే కింద పడిపోయి ఇలా తగిలింది, కింద రాయి ఉండిపోయింది. చాలా అంటే చాలా మంచి కాలం అని చెప్పాలన్నమాట.
ఇలా పడింది. ఈ పళ్ళు పెదనికి బాగా అదిరిపోయి మొత్తం మొత్తం ఊడిపోయింది అనమాట. ఈడ అదంతా. నేను ఇంటికి వస్తానే వీడు చూసి భయపడతా ఉంటే వీడు ఏమంటాడంటే, లేదు మా పిల్లలు కుంకుమ వేశారు, ఏం అవ్వలేదు నాకు అనేసి అన్నాడు. అన్నావు కదా అలా అన్నాడు అనమాట. నేను అయ్యి చాలా భయపడి ఏదో చేసింది ఫుల్గా. నాకు నడుస్తా అంటే అసలు వీడియో తీయలేదు కానీ అన్నకి వీడియో తీయలేదు కానీ చాలా భయం వచ్చేసింది. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము అనమాట. తీసుకుని వెళ్తానే వాళ్ళు మొత్తం క్లీన్ చేశారు. ఇక్కడ ఏమి పత్తి గిత్తి ఏం పెట్టలేదు అనమాట. ఎందుకంటే ఇది ఆరాలనేసి జస్ట్ ఆయిల్మెంట్ ఇవంతా ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా అబ్బోడికి అయితే అన్నం అయితే పెట్టాను, నేనే తినిపించాను అనమాట. తినిపెట్టేశాను. ఒక్కొక్కటి ఎంత పెద్ద టాబ్లెట్స్ తెలుసా, కాకపోతే హాఫ్ వేసుకోవాలి. నువ్వే వేసుకో. నీకు వేరే తీసిస్తాను దాన్ని కొన్ని. బాగా నీళ్ళు తాగాలి. వీడు బడి దొంగ. ఈరోజు వీడికి వాళ్ళన్న బాగా దొంగతున్నాడు ఆడుకోవడానికి కదా. నువ్వు బడి దొంగ కదా, నువ్వు బడికి దొంగ కదా. వీడు బడికి దొంగ అనమాట. పేస్ట్ తిన్నాడు, బ్రష్ చేయలేదు చూడండి. పేస్ట్ తినేస్తుంటాడు, ఏడో ఒకదే తినేస్తాడు. పైకి నొప్పి వస్తుంది నాన్న కొంచెమా. తగ్గిందంట. యాపిల్ జ్యూస్ ఇది ఆడా ఎక్కడా యారు పెట్టావా? అక్కడేడా ఎక్కడుంది చెప్పు. బాల్స్ ఆడద్దండి ఇంట్లో. ఇదేదంటే తీసుకురా. నా దగ్గర లేవు. ఎక్కడ పెట్టే వచ్చాను? రాసేది ఇదే కదా. బిల్లు అంటానా? సరే వెళ్దామా. అంగడికి అయితే వెళ్తాను అనమాట. ఇట్లా ఇప్పుడు ముసుకేసుకుంటున్నాడు. ఈ పెదం బాగా ఊదిపోయింది కదా, అందువల్ల ముసుకేసుకొని వస్తున్నాడు. ఏం బాధలు, ఎందుకు ఊగాలి? చెట్టు కొమ్మను పట్టుకొని ఎందుకు ఊగాలి? అంగడికి అయితే చూస్తాము. తీసుకోవాలి.
ఎన్ని తీసుకున్నాడు తెలుసా వాడు. చూపించు, ఇక్కడ చూపించురా. మామూలుగా అయితే నేను తీసాను, కానీ ఈరోజు ఎక్కువ తీసేసిన. వాడు పడిపోయాడక్క స్కూల్ దగ్గర, మొహం బాగా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి ఇది విషయాలన్నమాట. అందువల్ల చేతిగాడు స్కూల్కి అయితే నిలిచిపోయాడు. ఈరోజంతా వాడితో ఉంటూ వాడిని చూసుకుంటూ ఉన్నాను. మనవాడికి బాగా జరుగుతా అన్నట్టుకుంది. చేతిగాడికి అయితే తగిలినప్పుడైతే ఎక్కువగా బ్లీడింగ్ పోయి మొత్తము ఇదైపోయినది. కానీ ఈరోజైతే చాలా బెటర్ అనమాట. ఓకేనా, మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైక్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అన్నమా. ఓకే, బాయ్ బాయ్.